వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతి పెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. మీరు ఆలోచించండి, సీతారామ అంటే మొత్తం ఖమ్మం జిల్లాకు అన్యాయం చేయడం, కాళేశ్వరం అనుమతులను రద్దు చేయడం అంటే సగం తెలంగాణకు అన్యాయం చేయడం. హైదరాబాద్ మంచినీళ్ళు, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లా మొత్తం ఇవాళ నీళ్లు సాగునీటికి దూరం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది ఈరోజు. అదేవిధంగా గూడెం లిఫ్ట్ అంటే మంచిర్యాల జిల్లాకు నాకు అన్యాయం జరుగుతుంది. మోడికుంట వాగు అగైన్ ఖమ్మం జిల్లా, చిన్న కాళేశ్వరం శ్రీధర్ బాబు గారి నియోజకవర్గం. ఆనాడు 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్న అధికారంలో ఉన్న చిన్న కాళేశ్వరంకు మీరు అనుమతులు తేలే, మేము అనుమతులు తెచ్చినాం చిన్న కాళేశ్వరంకు. ఆ చిన్న కాళేశ్వరం అనుమతులు కూడా రద్దు చేయాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది. తెలంగాణ మౌనంగా దాని ఎజెండాలో చేరుస్తుంది. జిఆర్ఎంబి మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఆంధ్రప్రదేశ్. జిఆర్ఎంబి అంటే 2 రాష్ట్రాలు అందులో ఉంటాయి, 2 రాష్ట్రాల ఇంజనీర్లు ఉంటారు, కేంద్ర ప్రభుత్వ అధికారి చైర్మన్గా ఉంటారు. మరి తెలంగాణ ఇంజనీర్లు ఏం చేస్తున్నట్టు ఈ ఎజెండాలోకి ఎట్లా వచ్చింది? ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కుమ్మక్కు రాజకీయాలతోనే ఈరోజు ఇది ఎజెండాలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్రం కలిసే ఈరోజు తెలంగాణ గొంతు కొయ్యాలని చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పాలి. దీనికి మీరు కూడా భాగస్వామ్యమా? తెలంగాణ ప్రయోజనాలు కాపాడే బాధ్యత తెలంగాణ మంత్రిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ఉందా లేదా? తెలంగాణ బీజేపీ ఎంపీలు మరి తెలంగాణ హక్కులు కాపాడడానికి ముందుకొస్తారా రారా? అసలు జిఆర్ఎంబి అనేది కేంద్ర ప్రభుత్వంలో ఒక చిన్న పార్ట్, ఒక వృక్షానికి ఒక ఆకు లాంటిది. అసలు జిఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా నిర్దేశిస్తుంది? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ రోజు నేను నీటిపారుదల శాఖ మంత్రిగానే ఉన్నాను. కాళేశ్వరం అయినా సీతారామ అయినా ఈ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతుల కోసం జిఆర్ఎంబికి పంపింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా కంప్లైంట్లు పెట్టింది. జిఆర్ఎంబి కూడా తన కామెంట్స్ను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. వీళ్ళందరి పరిశీలించిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం మనకు టీఏసీ ఇచ్చింది. టీఏసీ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కేంద్ర జలవనరుల శాఖ, టీఏసీలో ఆర్థిక శాఖ ఉంటుంది, కేంద్ర వ్యవసాయ శాఖ ఉంటుంది, కేంద్ర ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖ ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అతి కీలకమైన అన్ని విభాగాలు కూర్చొని అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత నువ్వెవరు దాన్ని ప్రశ్నించడానికి, దాన్ని రద్దు చేయమని చెప్పే నీకు అధికారం ఉందా? ఆల్రెడీ యూ హ్యావ్ గివెన్ యువర్ కామెంట్స్. ఆఫ్టర్ ఎగ్జామినింగ్ యువర్ కామెంట్స్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ఆల్ ద క్లియరెన్సెస్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్. 3 ముఖ్యమంత్రులు కర్ణాటకలో కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది అనేటువంటి వార్తలు మీడియాలో వస్తూ ఉన్నాయి. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రభుత్వం స్పందన లేదు. ఇప్పుడు ఎజెండాలకు వచ్చేసింది, జిఆర్ఎంబి ఎజెండాలకు వచ్చేసింది. ఎస్, ఈ 47 ఇచ్చేదే లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్. స్టాండ్ ఏంది? ఈ 47 వదులుకున్నారా, వదులుకోలేదా? వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ తెలంగాణ? ఎట్లా వదులుకుంటారు మీరు? ఈ 47కి ఆల్రెడీ మేము హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చి ఉన్నాము. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు పోతాయి, సమ్మక్క సాగర్ నీళ్లు. అది ఎట్లా వస్తుంది ఎజెండాలో? బీఆర్ఎస్ అనుమతి తెచ్చినాక అది ఇప్పుడు అనుమతులు ఇవ్వద్దని రద్దు చేయాలని ఎజెండాలోకి వస్తే నీళ్ల మంత్రి ఏం చేస్తుండు? మరి ముఖ్యమంత్రి నువ్వు లోపలేమైనా ఒప్పుకున్నావా, ఒప్పుకోలేదా? ఎక్కడి నుంచి ఇది ఎజెండాలు వచ్చింది? ఈ లీకులేంది? ఈ వార్తల మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. సమ్మక్క సాగర్ అనుమతులు సాధించాలి. ఈ ఎజెండా రద్దు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్లో పోరాడాలి మీరు. ఎజెండా రద్దు కావాలి. దీని మీద వారం రోజులైంది, ఎజెండా వచ్చినాక ఇది ఎట్లా పెడతారు ఎజెండాలని రాష్ట్ర ప్రభుత్వం అడగదా?